ఎన్నికల ఏడాదిలో ప్రజలకు కాంగ్రెస్ సర్కార్ నుంచి మరోవరం ప్రభుత్వ పథకాలను నిర్మించే ఇళ్ల నిర్మాణానికి వడ్డీ లేని రుణాలు ఇస్తామని ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రకటించారు. 104 సేవలు రాష్ట్ర వ్యాప్తం చేరున్నట్టు తెలిపారు. మహాకూటమి ప్రయత్నాలతో తమకు ఎలాంటి ఇబ్బంది లేదన్న వైఎస్ తమకు వారందరికంటే 10 ఓట్లు ఎక్కువే వస్తాయని పశ్చిమ గోదావరి, గుంటూరు పర్యటనల్లో ధీమా వ్యక్తం చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ను గద్దె దింపేందుకు విపక్షాల ముమ్మర కసరత్తు నేపథ్యంలో వైఎస్ సర్కార్ ప్రజలకు మరో తాయిలం ప్రకటించింది. ఇందిరమ్మ, రాజీవ్ గృహకల్ప పథక లబ్దిదారులకు వడ్డీ లేని రుణాలు ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి తెలిపారు. ఈ రుణాలపై వడ్డీని ప్రభుత్వమే భరిస్తుందని ఇవాళ పశ్చిమ గోదావరి, గుంటూరు జిల్లాల్లో నిర్వహించిన పర్యటనలో ఆయన తెలిపారు. వాళ్ళు తీసుకున్న అప్పు పైన వాళ్ళు వడ్డీ కట్టాల్సిన పనిలే, ఆ అప్పు పైన గవర్నమెంట్ వడ్డీ కడుతుంది. అప్పు పైన ఇన్స్టాల్మెంట్, అప్పు పైన వాయిదా, ఇన్స్టాల్మెంట్ వాయిదా అంట. రూరల్ ఏరియాలో అయితే 300 రూపాయలు దాటకూడదు, అర్బన్ ఏరియాలో అయితే 500 రూపాయలు దాటకూడదు. రీపేమెంట్ పీరియడ్ 7 సంవత్సరాలు దాటకూడదు. గుంటూరు జిల్లా పర్యటనలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన వైఎస్ మారుమూల గ్రామాలకు వైద్య సేవలు అందించేందుకు వచ్చే నెలాఖరు నాటికి 104 సేవలను రాష్ట్ర వ్యాప్తం చేస్తామని తెలిపారు. మరొక 4 రోజుల లోపలనే రాష్ట్రమంతా విస్తరిస్తబోతున్నాం. 104 అనే మరో కార్యక్రమం. ఈ 104 అనే కార్యక్రమంలో ప్రైమరీ హెల్త్ సెంటర్ కు 3 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ఉన్న ప్రతి గ్రామంలో, 1500 కంటే ఎక్కువ జనాభా ఉన్న ప్రతి గ్రామంలోనూ, ప్రైమరీ హెల్త్ సెంటర్ కు 3 కిలోమీటర్ల కంటే దూరం ఎక్కువగా ఉన్న ప్రతి గ్రామంలోనూ నెలలో ఒక్కరోజు మొబైల్ హాస్పిటల్ గ్రామానికి వెళ్తుంది. గత 4 ఏళ్లలో తాము చేసిన అభివృద్ధి కార్యక్రమాలే తమను మళ్లీ గెలిపిస్తాయన్న వైఎస్ మహాకూటమి ఏర్పాటుకు విపక్షాల యత్నాలే తమ బలాన్ని నిరూపిస్తున్నాయని అన్నారు. విపక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చినా వారందరికంటే 10 ఓట్లు తమకే ఎక్కువ వస్తాయని ధీమాగా చెప్పారు. మమ్మల్ని అధికారం నుంచి దించడానికి సిద్ధాంతాలు వద్దు, అందరినీ కలపడానికి ఎన్ని త్యాగాలు చేయడానికైనా సిద్ధం. అంటే వాళ్లకున్న భయమే మా బలాన్ని నిరూపిస్తుంది. వీళ్ళందరూ కలిస్తే పొరపాటున ఎన్ని కలిసినాయి అనుకుందాం, ప్రజలు ఇవి కూడా గమనిస్తారు. వాళ్ళకంటే ఇంకో 10 ఓట్లు మాకు ఎక్కువ ఇస్తారు. గుంటూరు జిల్లా మైదవోలు గ్రామంలో 25 కోట్ల వ్యయంతో 125 ఎకరాల్లో నిర్మిస్తున్న స్పైసెస్ పార్క్ కారణంగా భూములు కోల్పోతున్న వారికి ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు. జిల్లాలో సాగర్ జలాలు అందని 40,000 ఎకరాలకు సాగునీరు ఇస్తామని చెప్పారు.